ఇక ఇటీవల ఉత్తరాఖండ్లోని ధారాలిలో క్లౌడ్ బరెస్ట్ కావడంతో భారీ ఆకస్మిక వరదలు సంభవించాయి. కొండచర్యలు విరిగిపడి రాళ్లు బురద ఊరు మొత్తాన్ని తుడిచిపెట్టేశాయి. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఘటనపై తక్షణమే స్పందించి వేగంగా సహాయక చర్యలు అందేలా చర్యలు తీసుకున్నారు. దీంతో బురదలో చిక్కుకుపోయిన వందల మంది గ్రామస్తులను విపత్తు నిర్వహణ బృందాలు రక్షించాయి. ప్రమాదం జరిగిన ధారాలితో సహా పలు గ్రామాల్లో సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డ అహ్మదాబాద్కు చెందిన యాత్రికురాలు ధన్ గౌరీ బరోలియా సీఎం ధామీకి కృతజ్ఞతగా తన చీర కొంగు చించి రాఖీగా కట్టారు. बहुत ही स्पेशल है तो आपकी ये राखी तो बहुत स्पेशल है। రాఖీ కడుతున్నప్పుడు ఆమె భావోద్వేగానికి గురయ్యారు. నాకు ముఖ్యమంత్రి ధామీ శ్రీకృష్ణుడి లాంటివారు. ఆయన నన్ను మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్న తల్లులు సోదరీమణులందరినీ ఒక సోదరుల్లా రక్షించారు. ఆయన 3 రోజులుగా మన మధ్య నివసిస్తున్నారు. మన భద్రత, మన అవసరాలు చూసుకుంటున్నారని భావోద్వేగం అయ్యారు. అది కేవలం ఒక గుడ్డ ముక్క మాత్రమే కాదని, ఒక సోదరి తన్ను రక్షించే తన సోదరుడి పట్ల ఆమెకున్న విశ్వాసం, ఆప్యాయత, అచంచలమైన ప్రేమతో నిండి ఉంది. ముఖ్యమంత్రి ధామీ కూడా ఆమె చేయి పట్టుకుని ఒక సోదరుడిగా ప్రతి పరిస్థితుల్లోనూ విపత్తుల్లో ప్రభావితమైన సోదరిమణులకు తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ అనుకోని హృదయాన్ని హత్తుకునే సంఘటనతో సీఎం సహా అక్కడ వాళ్లంతా భావోద్వేగానికి గురయ్యారు. స్వయంగా శ్రీకృష్ణుడే ధామీ రూపంలో వచ్చి తన చెల్లెలను రక్షించాడని ధన్ గౌరీ కన్నీటి పర్యంతం అయ్యారు. ఆగస్టు 5న జరిగిన ఆ ప్రమాదంలో రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, భారత సైన్యం, ఐటీబీపీ బృందాలు విపత్తు బాధితులను కాపాడడానికి హెలికాప్టర్లతో సహా వేగవంతమైన రక్షణ కార్యకలాపాలు చేపట్టడంతో భారీగా ప్రాణ నష్టాన్ని నివారించగలిగారు.